जिंदाबाद जिंदाबाद आवर यूनियन जिंदाबाद जिंदाबाद मनदे मनदे रे पट्टी विजयम मनदे मनदे జీవో నెంబర్ 36 వెంటనే జీవో నెంబర్ 36 వెంటనే మనకు రావాల్సిన గత నెల 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఏపీపీఎస్ ఎంప్లాయ్ అసోసియేషన్ పిలుపు మేరకు జేఏసీ పిలుపు మేరకు మేము సహకార ఉద్యోగులందరూ కూడా ధర్నా నిర్వహిస్తున్నాము. మా సహకార సమస్యలు ఏంటంటే మన దీర్ఘకాలిక సమస్యలు అనేకమైనవి ఉన్నవి. గతంలో 2019 సంవత్సరంలో మనకి గవర్నమెంట్ జీవో ఇచ్చింది గత తెలుగుదేశం ప్రభుత్వంలో. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ జీవో అమలుకు నోచుకోవడం లేదు. జీవో నెంబర్ 36లో ఉన్న అంశాలన్నింటినీ కూడా మేము ఈరోజు అమలు చేయమని కోరుతూ ఉన్నాం. అట్లాగే దీర్ఘకాలిక సమస్యలు ఎన్నో ఉన్నాయి. మనకి జీవో నెంబర్ 36 ఇచ్చారే కానీ అందులో గ్రాట్యుటీ చట్టాన్ని కానీ ఇంకా తర్వాత మన 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులకి అందులో జీవో నెంబర్ 36లో అమెండ్మెంట్ చేయమని కోరుతున్నాము. అట్లాగే పే రివిజన్ మా వేతన సవరణ చట్టం మనకి 2019, 2024 రెండు వేతన సవరణ చట్టాలు కూడా పెండింగ్లో ఉన్నవి. ఇవన్నీ కూడా మేము కోరుతూనే ఉన్నాం. ఎప్పటి నుంచో మేము కోరుతూనే ఉన్నాం కానీ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ స్పందించడం లేదు. అందరికీ నమస్కారం. నేను ఎన్టీఆర్ జిల్లాకి సహకార ఉద్యోగుల సమితికి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు ఈ నిరాదీక్షలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము 2019లో ఇచ్చినటువంటి 36 జీవోలో వాళ్ళ అంశాలు ప్రస్తావన చేసింది. కానీ అది 2019 నుంచి నేటి వరకు 7 సంవత్సరాలు గడిచినట్టు కూడా ఇంతవరకు ఎటువంటి అమలుకు నోచుకోలేదు. ముఖ్యంగా దాంట్లో ఉన్న అంశాలు ఉద్యోగుల్ని రెగ్యులైజ్ చేయడం అనే దాని మీద సమస్యగా ఉంది. 2019 తర్వాత రిక్రూట్మెంట్ ఆపేశారు. కానీ లోకల్గా మన సంస్థలు నడవడం కోసం ఏంటి ఎంతోమంది ఉద్యోగులను జాయిన్ చేసుకున్నాము. ప్రతి సంఘంలో మండల పరిధిలోనే 8 ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తం కూడా 2200 సొసైటీలు ఉన్నాయండి. ఈ 2200 సొసైటీల్లో 2019 ఉన్న ఉద్యోగస్తుల్లో 70% వీరే ఉన్నారు. 30% మాత్రమే రెగ్యులర్ ఎంప్లాయ్ ఉన్నారు. వీరికి ఎటువంటి జీతభత్యాల్లో హామీ కానీ ఉద్యోగ భద్రత కానీ లేకపోవడం అనేది గమనార్హం. వీళ్ళందరినీ రెగ్యులైజ్ చేయాలనేది ప్రధాన నినాదంగా చేస్తూ అలాగే ప్రభుత్వము మన కొత్తగా 60 నుంచి 62 సంవత్సరాలకి అన్ని ఉద్యోగస్తులకు పెంచింది. ఇది అటానమస్ బాడీ అయినప్పటికీ ప్రభుత్వం మీద తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. ఈ 2019 తర్వాత ఉన్న ఉద్యోగస్తులతో పాటు సీనియర్గా ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా 60 నుంచి 62 సంవత్సరాలు పెంచాలనేది మా రెండవ నినాదంగా ముందుకు సాగుతున్నాము. అలాగే ఏ సంస్థలైనా సరే 240 రోజుల పాటు నిర్విరామంగా పనిచేసినటువంటి ఉద్యోగ అందరికీ కూడా గ్రాట్యుటీ చట్టాన్ని అమలుపరచాలి. కానీ దురదృష్టవశాత్తు మా సహకార చట్టంలో గ్రాట్యుటీ చట్టం అయితే ఉంది కానీ దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. 2 లక్షలు మాత్రమే అది కూడా మేము పోరాడి సాధించుకున్నటువంటిది. కానీ మేము ప్రస్తుతం దీన్ని 2 లక్షల నుంచి కాకుండా ప్రభుత్వం ఏదైతే అన్ని సంస్థల్లో ఉన్నటువంటి గ్రాట్యుటీని అమలు పరుస్తుందో మాకు కూడా అలాగే గ్రాట్యుటీని ఇచ్చే విధంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా ఏదైతే మిగిలిన డిఎల్ఎస్ఎఫ్ ఫండ్ ఒకటి క్రియేట్ చేయమంటున్నాము. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ మానిటరింగ్ ఫండ్ ఒకటి సపోర్టింగ్ ఫండ్ ఒకటి క్రియేట్ చేయమంటున్నాము. ఎందుకంటే కొన్ని సంస్థలు చిన్న సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ఉద్యోగస్తులకి జీతభత్యాలు చెల్లించాలంటే కొంచెం ఇన్బ్యాలెన్స్ ఉన్న సొసైటీలు ఉన్నాయి. వాటన్నిటిని ఇన్బ్యాలెన్స్లోంచి సపోర్ట్ తీసుకొని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫండ్ క్రియేట్ చేసి ఆ ఉద్యోగస్తులకి జీవనోపాధి కల్పిస్తేనే ఆ సంస్థ బాగుపడుతుంది. అంటే ఆ సంస్థ వృద్ధి చెందుతుంది. ఆ వృద్ధి చెందేంత వరకు కూడా కృషి చేసే విధంగా డిఎల్ఎస్ఎఫ్ ఫండ్ని మాకు ఇవ్వాలని చెప్పి సపోర్టింగ్ ఫండ్ని అది కూడా స్టేట్ లెవెల్ కొంత స్టేట్ బ్యాంకు అలాగే డిస్టిక్ బ్యాంకు సొసైటీ 3 పోర్షన్లుగా చేసి ఇవ్వమని చెప్పేసి జీవోలో ఉంది. కానీ ఇంతవరకు ఈ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వ్యవధిలో ఒక్కరోజు కూడా ఆ ఫండ్ నుంచి ఎక్కడ ప్రస్తావన అనేది జరగలేదు. అదేవిధంగా ఈ మెయిన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో కంప్యూటరేషన్ ఆఫ్ ప్యాక్స్ అనేది ఉంది. ఇది ప్రభుత్వం దేశవ్యాప్తంగా 63,000 సొసైటీలు ఉన్నాయి. ఈ 63,000 సొసైటీల్లో ఉన్నా కూడా మోడల్గా మన ఆంధ్రప్రదేశ్నే మోడల్గా తీసుకోవడం జరుగుతుంది. ఇది కంప్యూటరేషన్ భాగంగా దీని మీద మన బాబు ఏ గారి కమిషనర్ గారికి అవార్డు కూడా వచ్చింది. కానీ అవార్డు అయితే తీసుకున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో దీని అవార్డు రావడం కృషి చేసినటువంటి ఒక ఉద్యోగికి కూడా న్యాయంగా ఎటువంటి న్యాయపరమైనవి ఏవి చేసే విధంగా కనిపించట్లేదు. ఈ ప్రస్తుతం మాకు మెయిన్ కావాల్సిందల్లా 2019 జరిగిన ప్రతి ఉద్యోగికి కూడా తన ఉద్యోగ బాధ్యత కల్పిస్తూ పర్మనెంట్ చేస్తే ఇక్కడ ఉన్న అందరూ ప్రతి ఉద్యోగి సంతోషిస్తారు.
దీనివల్ల ప్రభుత్వం మీద చిల్లి గవ్వ కూడా ఓన్లీ పేపర్ మీద పెట్టే ఒక సంతకం ఇంకో ఖర్చు మాత్రమే దీని మీద ఉంది. అలాగే ఆ పేపర్ ఖర్చు అంతే, ఇంక తప్ప ప్రభుత్వం మీద ఎటువంటి భారం పడదు. మిగిలిన భారం అంతా కూడా ఏదైనా సరే భారమైన నష్టమైన ఏదైనా కూడా సంఘం మీద ఉంది. ఆ సంఘం సంపాదించిన ప్రతి రూపాయిలో నుంచి మాత్రమే ఖర్చు జరుగుతుంది. కానీ ప్రభుత్వ ఖజానాకి, అన్ని ఉద్యోగస్తులకు, రెవెన్యూ వాళ్ళకి కానీ, పోలీసు వారికి శాఖ కానీ ఇలాంటి ఇచ్చే ఎటువంటి రూపాయి ఖర్చు కూడా ప్రభుత్వం మీద భారం కలగదు. కాబట్టి ఈ మీడియా వారందరూ కూడా మాకు సహకరించి మా యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి మా యొక్క సమస్యలను తీర్చే విధంగా సహకరిస్తారని కోరుకుంటున్నాము. మనకు రావాల్సిన వేతన సవరణ వెంటనే జిందాబాద్ 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 2019 తర్వాత జాయిన్ ప్రతి ఉద్యోగిని 2019 తర్వాత జాయిన్ అయిన ప్రతి ఉద్యోగిని వయోపరిమితి 62కు వయోపరిమితి 62కు ఆరోగ్య బీమాను వెంటనే ఆరోగ్య బీమాను వెంటనే థ్యాంక్ యూ.